హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటాను, నేను ఎంత బిజీగా ఉంటాననేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి. సో ఈ వీడియో వచ్చేసి మండే రోజుదండి. సో మార్నింగే పిల్లలు ఉంటే వాళ్ళకు స్కూల్కి పంపించాలి కాబట్టి హరాబరిగా అయితే ఫుల్ బిజీగా ఉంటుంది కదా ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ వచ్చేసి రాయలసీమ ఫేమస్ అయిన శనగకాయల పచ్చడి అంటాం కదా, రోటి పచ్చడి అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నా వేలో నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను. ఇది దోశలోకి, పులగంలోకి, వైట్ రైస్లోకి, సంగటిలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను శనగకాయల పచ్చడి ఎప్పుడు దంచినా కూడా రోట్లోనే దంచడం నాకు అలవాటండి. సో మిక్సీ పట్టుకుంటే అంత మాకు నచ్చదు. కొన్ని పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అంటే రోట్లో వేసుకొని దంచుకుంటేనే చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. సో ఈ పచ్చడి ఈరోజు వచ్చేసి సండే రోజు దోశకైతే వేసాను కదా, సో అందుకనేసి ఎస్పెషల్లీ మాకు దోశ వేసినాము అంటే ఒకరోజు కంపల్సరీ ఈ చట్నీ, ఈ రోటి పచ్చడి అయితే కంపల్సరీ ఒకరోజు చేసుకుంటామండి. మాకు చాలా అంటే చాలా ఇష్టము, దోశలకి చాలా బాగుంటుంది. సో మార్నింగ్ లేచేసి అలా చేసుకుంటున్నాను. అదే ఆఫ్టర్నూన్ కూడా పెట్టుకొని ఆఫ్టర్నూన్కి వచ్చేసి పులగం కానీ లేదంటే వైట్ రైస్ చేసుకుంటే ఏదైనా తాలింపు కానీ చేసుకుంటాము. సో అందుకనేసి ఫస్ట్ శనగకాయ పప్పులను వేయించుకుంటూ ఉన్నాను. అవి పక్కన పెట్టేసుకుని శనగకాయ పప్పును చాట అది ప్లాస్టిక్ కాబట్టి వేడి వేసి ప్లాస్టిక్ అంటుకుంటుంది అనేసి నేనైతే ఒక నాప్కిన్ అయితే అలా వేశాను. మామూలుగా అయితే టిష్యూ పేపర్ అయితే వేస్తానండి. టిష్యూ పేపర్ లేకపోయేసరికి నేనైతే నాప్కిన్ అలా వేశాను. వేడి చాటల మీద వేసుకుంటే ఇది ప్లాస్టిక్ చాటలు కదా, ఇంత ముందు అంటే వేరే చాటలు ఉండేటివి, వాటిని ఏమంటారో మళ్ళీ. ఇప్పుడు మనం ప్లాస్టిక్ చాటలు కాబట్టి వేడిటి వేయకూడదు అనేసి అలా వేశాను. చల్లారిన తర్వాత ఆ పొట్టు తీసేస్తున్నాను. సో నేను శనగకాయల పచ్చడి చేస్తున్నా అంటే కంపల్సరీ ఏదో ఒక ఆకు అయితే వేసేస్తానండి, నాకు అవైలబుల్లో ఉంటే కంపల్సరీ. ఈరోజు గోంగూర అయితే తెచ్చుకున్నాను పచ్చడి చేద్దాము అనేసి. సో అందుకనేసి ఇక్కడ అవే ఆయిల్ వేసేసాను. కొంతమంది వాటర్లో ఉడికించుకుంటారు, నేనైతే ఆయిల్లోనే వేసుకుంటానండి. ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమోటా, కొంచెం పసుపు వేసేసి అలా వదిలేసాను చిన్న మంట మీద. ఆ లోపల నేను ఫ్రెష్గా మార్నింగు నాకు కాఫీ తాగడం అలవాటు. సో అలా కాఫీ తాగుతూ అయితే గోవాకనైతే అలా ఒలిచేసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ ఆనియను అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గోంగూర అనేది లాస్ట్లో వేస్తాను. ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది కదా. సో అలా మగ్గించుకున్న తర్వాత నేను రోలు బాగా శుభ్రంగా కడుక్కొని రోట్లో అయితే వేసుకొని దంచుకున్నానండి. చింతపండు కూడా పక్కన నానబెట్టి పెట్టుకున్నాను. లాస్ట్లో వచ్చేసి చింతపండు కూడా వేసి మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ పట్టించి వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఫైనల్గా వేడి అన్నంలోకి వేడి దోశలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే దోశలు వేయించాను. ఆడపిల్లల్లో ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకే టైం సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఈ స్కూళ్ళల్లో కంపల్సరీ రిబ్బన్స్ పెట్టుకొని రావాలి, 2 జడలు వేసుకొని రావాలి. కాబట్టి నేను పచ్చడి ఎందుకు ప్రిపేర్ చేసుకొని దోశలు కూడా వేసేసానండి. సో ఆ లోపల మా పాప అయితే స్నానం చేసేసుకొని అంతా వచ్చింది. ఇంకా తనకు జడలు వేసేసి చున్నీలు అవన్నీ పెట్టేసి నేనే తనను డ్రాప్ చేయాలి కాబట్టి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను చెప్పాను కదా. డ్రాప్ చేసేసి అయితే వచ్చేసిన తర్వాత ఇంట్లో ఈ పనులన్నీ నేను స్టార్ట్ చేసుకుంటానండి. ముందు వేరే స్కూల్ ఉన్నప్పుడు ఆటో ఫెసిలిటీ ఉండింది. సో అందుకనేసి ఆటోలోనే పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు స్కూల్ మారిన తర్వాత ఆటో అనేది లేదండి. అందుకనేసి నేనే స్కూటీ ఉంది కాబట్టి నేనే తనను విడిచిపెట్టేసి ఆఫ్టర్నూన్ క్యారీ హడావిడి, ఓన్లీ టిఫిన్ హడావిడి నాకు మార్నింగ్ ఉంటుందండి. మా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి
తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసుకొని వేడివేడిగా క్యారీని సర్దుకొని నేనే వెళ్ళేసి ఇస్తానండి. సో, పిల్లలున్నప్పుడు స్కూల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళను తొడకచ్చుకోను, ఇసిపెట్టను, వాళ్ళకి క్యారీలు ఇవ్వను. ఇదే సరిపోతుంది కదా! ఫుల్లు హడావిడిగా నా డే అనేది. ఆఫ్టర్‌నూన్ మరి పని మీద పని, కొంచెం కూడా రిలాక్స్ అనేది కాకుండానే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆడికి చేస్తూ ఉంటే క్యారీ పెట్టేంత వరకు మనకు అలా కాస్త రిలాక్స్ అవ్వడానికి కూడా వీలుండేంతగా ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా! సో, పిల్లలు ఇచ్చేసిన పాపనైతే విడిచిపెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండ్లంతా సదురుకుంటున్నాను. సో, బెడ్‌షీట్ అంతా మొత్తం సదురుకొని కసువులు అవన్నీ దుబ్బేసి చీపురుతో నెక్స్ట్ వచ్చేసి కసువు అందుకు దుబ్బిన తర్వాత కొంచెం దుమ్ము పట్టింటది కాబట్టి డైనింగ్ టేబులు, ఆ టీవీ యూనిట్ అవన్నీ అయితే నేను నీట్‌గా తుడుచుకుంటున్నానండి. సో, ఏ రోజుది ఆ రోజు దుమ్ము మాకు మెయిన్ రోడ్ మీద ఉంటుందండి. కంటికి కనపరాదు. కాకపోతే ఇలా వుడ్ ఐటెమ్ మీద అలా కంపల్సరీ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా నేనైతే కసువు ఊడ్చిన తర్వాత ఏ రోజుకి ఆ రోజైతే క్లీన్‌గా తుడుచుకుంటానండి. నాకిది ముందు నుంచి ఉండే అలవాటు. సో, డైలీ అయితే కంపల్సరీ టీవీ యూనిట్ అండ్ బెడ్‌రూమ్‌లో మనం రెడీ ఎందుకవుతాం కదా! పౌడరు ఇవి అవి పడడం వలన అలా ఇక్కడ మిర్రర్ దగ్గర గూడా క్లీన్ చేసుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు కంపల్సరీ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను. నేను పాపని ఇచ్చిపెట్టి వచ్చిన తర్వాత అలా కాసేపయితే కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతాను. ఈరోజు నేను ముందే తాగాను కాబట్టి వచ్చిన వెనకమ్మడే మనము సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలండి. నేను ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాక టైం పడుతుంది కదా! సో, అందుకనేసి ఆయిల్ అయితే బాగా నెత్తికి పట్టిచ్చేసి అలా కొప్పు కట్టేసుకొని నేను పని అయితే చేసుకుంటున్నాను. కసువు దొబ్బిన తర్వాతనే ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటాను. సో, ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ చేశాను కదా! అందుకనేసి ఆ పాత్రలు కూడా ఆడికి కడిగేసుకొని ఇవతల అయితే పెట్టేసుకొని అలా ఒక క్లాత్ అయితే కవర్ చేస్తాను. సో, బరీగా నా మార్నింగ్ అయితే ఫుల్ బిజీగా అయితే నేను ఉంటానండి. సో, ఇక్కడ నేను మనీ ప్లాంట్ చూపిస్తున్నాను. మనకు చిన్న చిన్నవే మన ఇంటికి మంచి లుక్ అనిపిస్తాయి. వీటిని మనము డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాటిని యూజ్ చేసి మంచిగా అయితే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చును. అండ్ మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా మంచిగానే చెడు గాలి అనేది లేకుండానే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు మంచిగా ఉంటుందండి. ఎయిర్ అనేది పొల్యూషన్ అనేదే కాకుండా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి మనకు మంచి గాలిని అనేది అందిస్తాయి. నాకు కొంచెం మొక్కల పిచ్చి ఉంది. సో, అందుకనేసి అది వచ్చేసి ఎప్పుడో సోడా తెచ్చుకొనింటే ఆ బాటిల్ అండి. వాటిని వేస్ట్ చేయడం ఎందుకనేసి అలా వాటర్ పట్టేసి కొన్ని మనీ ప్లాంట్ మొక్కలైతే వాటర్ నింపేసి అలా పెట్టేసి అలా బెడ్రూమ్‌లో పైనైతే పెట్టేశాను. చూడండి పైసా ఖర్చు కాకుండా ఎంత సింపుల్‌గా ఎంత మంచి లుక్ అనిపించిందో మన ఇంటికైతే. సో, మీరు కూడా గ్లాస్ జార్స్ ఏవైనా వేస్ట్‌గా పడేయకోకుండా ఇలాంటి వాటి కోసం యూజ్ చేసుకోండి. అదిరిపోయింది కదా ఐడియా. సో, తర్వాత ఇంటినంతా నీట్‌గా మాప్ కూడా పెట్టేసుకొని స్నానం చేసుకొని వచ్చానండి ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. సో, బయట అందుకు ముగ్గు అవన్నీ కూడా కంప్లీట్ అయితే అయ్యాయండి. ఇక్కడ సింపుల్‌గా నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు అగరబత్తులు చూపిస్తున్నాను కదా! ఇవి మేము తిరుపతి నుంచి తెచ్చుకునేటివండి. మేము ఎప్పుడు గుళ్ళకు వెళ్ళినా కూడా నిజం చెప్పాలంటే ముందు మాకు తెలియదండి. ఎక్కడ మేము గుళ్ళకు అందుకు వెళ్ళినా కూడా వచ్చేసేవాళ్ళము. అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసేవాళ్ళము. 2 ఇయర్స్ అంతేనండి. 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే మాకు గుళ్ళకు మనం వెళ్ళినాము అనుకోండి, అక్కడ స్వామివారికి పెట్టిన ఫ్లవర్స్‌తోనే అగరబత్తీలు ఆహ్, తయారు చేసి ఇలా అమ్ముతారనేసి మాకప్పుడు తెలిసిందండి. సో, అప్పటి నుంచి మేము ఎక్కడ గుడికి వెళ్ళినా సరే, బాబును ఎప్పుడైతే మేము తిరుపతి జాయిన్ చేశామో అప్పటి నుంచి అయితే నిజం చెప్పాలంటే అప్పటి నుంచే మాకు తెలిసిందండి. సో, అందుకనేసి మేము ఎప్పుడు తిరుపతికనే కాదండి, మీరు గమనించినట్టయితే మనం ఎక్కడ గుడులకు వెళ్ళినా కూడా గుడి తరపున మనకు బయట వచ్చేసి ప్రసాదం ఇస్తుంటారు కదా! ప్రసాదం ఇస్తుంటారు కదా! అక్కడ అడిగితే అగరబత్తీలనేసి అమ్ముతూ ఉంటారు. అక్కడ మనం తీసుకోవచ్చును. అవి మంచిగా వాసనొస్తాయండి. మేము ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిందండి. ఇక్కడ లోకల్‌లో అస్సలు అగరబత్తీలనేది కొనకుండా మా హస్బెండ్ అయితే ఇంకా
ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ ఉన్నా లేకపోయినా కంపల్సరీ మనకు తిరుపతిలో కొండపైన అని కాదండి, తిరుపతిలో కింద వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది కదా, సో అక్కడ కూడా అమ్ముతారు. మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే కంపల్సరీ అక్కడ తీసుకుంటాము. లేదంటే కడపకు వెళ్ళినా కూడా మా హస్బెండ్ ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా, కాణిపాకమైనా మనకి ఎక్కడ గుడిలోకి వెళ్ళినా కూడా అక్కడ మీరు అడగండి, అక్కడ స్వయంగా స్వామివారికి యూజ్ చేసిన పూలతోనే వేస్ట్ చేయకుండా ఇలా అగరబత్తులు చేస్తారండి. సో ఈ మనకు మంచి వాసన వస్తూ బాగుంటాయి. నేనైతే ఎప్పటినుంచో అదే 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నా లేకపోయినా మా హస్బెండ్ కంపల్సరీ ప్రసాదమైన తీసుకురావడం మర్చిపోతాడేమో కానీ ఈ అగరబత్తీలు తీసుకురావడం అయితే అస్సలు మర్చిపోడండి. ఎప్పటికి తెస్తూనే ఉంటాడు ఎక్కడ గుళ్ళకి పోయినా కూడా. సో ఇది మీకు షేర్ చేద్దామనేసి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేసి క్యారీ తీసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ వేసి పాపకు క్యారీ ఇచ్చేసి ఇంటికి వస్తానే నాకు అమెజాన్ నుంచి పార్సల్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ పార్సల్ను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చూపిస్తున్నాను. మార్నింగ్ చూపించిన పార్సల్స్ అవన్నీ మీషోటివన్నీ ఆల్రెడీ నేను వీడియో అనేది పోస్ట్ చేశాను. సో ఇక్కడ అమెజాన్ పార్సల్‌లో అయితే తెప్పించుకున్నాను. అవి ఎలా ఉన్నాయి అనేది మీకు షేర్ చేద్దామని నీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా, ఇలాంటి జ్యువెలరీతో కాటన్ కలంకారీ ప్రింట్ వచ్చిన శారీస్‌తో బాగా గెట్ రెడీ విత్ మీ చేస్తూ ఉన్నారు. సో నేను కూడా ట్రై చేద్దామనేసి నాకు ఇది చూస్తానే నచ్చి ఒకటైతే నేను తెప్పించుకున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తాను. ఇప్పుడు సేల్ కూడా రన్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తీసేసుకోవచ్చును. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేను కూడా ఒక శారీకి మ్యాచింగ్ చేద్దాము, ట్రై చేద్దాము అనేసి ఇలా సిల్వర్‌వి అయితే నేను తెప్పించుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. క్వాలిటీ అందుకు చాలా బాగుంది. నాకు అరౌండ్ ఇది 250నో అలా అయితే పడినట్టుందండి. ఎగ్జాక్ట్‌గా అయితే నాకు మతికిలేదు. సో అమెజాన్ డెలివరీ కూడా మనకు ఈజీగానే ఫాస్ట్‌గానే వస్తుందండి. మీషోలో అయితే కొంచెం లేట్‌గా వస్తుంది కానీ ఈ అమెజాన్‌లో అయితే కొంచెం మనకు ఫాస్ట్ డెలివరీనే అవైలబుల్ అవుతుంది. 1 డే అయినా ఉంది. కాకపోతే కొంచెం డబ్బులు ఎక్స్ట్రా పడుతుంది. లేదు మామూలుగా మనము ఆర్డర్ పెట్టుకున్నా కూడా మనకు తొందరగానే వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి దివాళీ వస్తుంది కదా, సో కొంచెం దివాళీకి ఇంటి ముందర కొంచెం డెకరేషన్ చేద్దాము అనేసి ఇలాంటివి దివాళీ కాబట్టి దివాళీకి అంటేనే దీపాలు కదా, లైట్స్ కదా, సో అందుకనేసి నేను సింబాలిక్‌గా ఇలా దియాస్ ఉంటాయి కదా, అలాంటివి ఈసారి కొత్తగా అయితే ట్రై చేశాను. ఎప్పుడు మామూలుగా చిన్న లైట్స్ ఉంటాయి కదా, అవే మామూలు ప్లెయిన్ లైట్స్ ఉంటాయి కదా, అదే ఒకటి తెప్పించుకునేదని. ఈసారి వెరైటీగా ఉంటుందని అలా అయితే తెప్పించుకున్నాను. అది పండగ రోజు మీరే చూసేద్దురు ఎలా నేను డెకరేషన్ చేస్తాను అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వైలెట్ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నేను ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అయితే వచ్చింది. నాకు అస్సలు నచ్చలేదు. అందుకనేసేసి రిటర్న్ అయితే పెట్టేశాను. ఎందుకంటే వైలెట్ కలరు చాలా బాగుంది. అండ్ చున్నీ అందుకు కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే నేను చున్నీ వచ్చేసి జార్జెట్ అనుకున్నాను. కాకపోతే అది జార్జెట్ కాదండి. అదేదో కొంచెం నిగుడుగా ఉండే క్లాత్ లాగా అనిపించి నాకు అస్సలు నచ్చలేదు. డ్రెస్ క్వాలిటీ కూడా నాకంత బాగా అనిపియలేదు. అందుకే నేనైతే రిటర్న్ పెట్టాను. పిక్స్ పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదొక్క విషయంలో అయితే నేను కొంచెం అప్సెట్ అయ్యాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా డే అనేది ఇలా బిజీగా ఉంటుంది. సో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.